కొత్త ఏడాది వేళ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తీపి కబురు అందించారు. ఖచ్చితంగా ఈ యొక్క మహిళ ప్రగతి కోసం, ఆర్థిక ప్రగతి కోసం తమ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందంటూ చెబుతూనే ఇప్పుడు ఇందిరా డైరీలకి నిజంగా శ్రీకారం చుట్టింది. సో ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి మధిరలో తొలి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. సో ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రధానంగా సుమారుగా 70% సబ్సిడీ, గుర్తుపెట్టుకోండి, 70% సబ్సిడీతో ఈ యొక్క గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఆ యొక్క ప్రభుత్వం నుంచే ఈ యొక్క సబ్సిడీ ఇచ్చేందుకు స్వయంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. సో వాస్తవానికి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతుందట. కాకపోతే ఒక్క విజయ డైరీ నుంచే కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే వస్తుంది. సో మిగతా 26 లక్షలు కూడా ఇతరాత్ర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో నెలకొంది. సో వాటిని కట్టడి చేయాలి. ఇక్కడ రాష్ట్రంలో మహిళ ఆర్థిక భద్రత మనం కల్పించాలి మహిళలకి. సో మనం ఇస్తానన్నటువంటి మేనిఫెస్టో ప్రకారం, చేస్తానన్నటువంటి ఈ యొక్క హామీల ప్రకారం ఖచ్చితంగా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించడం. సో ఆ క్రమంలో అనేక సంక్షేమ